ఇక కరీంనగర్ ఎంపీగా వెలిశాల రాజేంద్రరావు గెలవడం ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకంటే ముందు ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, వినోద్ కుమార్లు కరీంనగర్కు చేసిందేమీ లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎంటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి దీపదాస్ నుంచి ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు, ఎమ్మెల్యే కవంపల్లితో కలిసి మంత్రి పొన్నం భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వినోదరావు గారు కానీ బండి సంజయ్ గారు కానీ నియోజకవర్గ ప్రజలకు ఎంపీగా ఎటువంటి సేవలు అందించలేదనే చర్చ ప్రజల్లో ఉంది. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్నడూ స్పందించలేదు. ఎన్నడూ కూడా వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఈ పని మీద చేసినా చెప్పుకోవడం లేదు. భవిష్యత్తుకు దిశ లేదు. ఎంతసేపు ఒకరేమో రాముని పేరు మీద ఇంకొక పేరు మీద తప్ప వాళ్ళు గత 5 సంవత్సరాలుగా చేసిన పని కానీ భవిష్యత్తులో చేయబోయే పని గురించి ఎక్కడ కూడా చెప్తలేరు. నేను మాజీ ఎంపీగా కూడా అనేక సందర్భాలు వాళ్ళతో చర్చ చేసిన. నేను పార్లమెంట్గా ఉన్నప్పటికీ ఒక 5 పనులు చెప్తాను, మీరు కూడా 5 పనులు చెప్పమని చెప్తే ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. అది స్పందించాక అక్షింతలని రాముడి పేరు మీద ఫోటోలు వంచి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు కరెంట్ వస్తలేదనో, లేకపోతే స్టిక్కర్ పట్టి కొట్లాడుకుంటున్న బస్సులలో ఎక్కుతాయనో అవహేళన చేసేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికైన 5 నెలలు ఇయ్యాలనికి మే 7 డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5 నెలల కాలం లోపల 150 రోజుల లోపల మేము ఇన్ని పనులు చేయగలిగినాం. మేము 500 రూపాయలు సిలిండర్ చేయగలిగినాం. 200 యూనిట్లు 90% గ్రామాల్లో